ఈ ప్రపంచంలోనికి సుమారు 1,24,000 మందికి పైగా ప్రవక్తలు ప్రభవింపచేయబడ్డారు. 1,24,000 మందికి పైగా ప్రవక్తలు వచ్చారు. వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రపంచ ప్రజలారా మీరందరూ ఒక్కటే. ఖురాన్ గ్రంథం ఎన్నో చోట్ల చెప్పింది, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఓ సాయిబులారా అని ఖురాన్లో ఒక్క చోట లేదు. దైవ ప్రోక్తమైనటువంటి ఈ ఖురాన్ గ్రంథంలో ఓ సాయిబులారా అని లేదు, ఓ అరబ్బుల్లారా అని లేదు, ఫలానా తెగవాళ్ళారా అని లేదు. యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఓ ప్రజలారా, ఓ జనులారా. కానీ ఖురాన్ గ్రంథం అరబీలో ఉండటం వల్ల, దీన్ని అనుసరించేటువంటి వారందరూ ఉర్దూలో మాట్లాడుకోవటం వల్ల, ఇప్పుడు ఉర్దూలో చెబితే ఏమనుకుంటారండి, ఏదో లేదా సాయిబులు వాళ్ళ గొడవ వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. భాష ప్రాధాన్యత లేకపోవటం ఈరోజు దైవ ధర్మం ఇంతగా మనం వెనకబడింది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వమా అర్సల్నా మిన్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం, మేము మా ప్రవక్తలను ప్రజల వద్దకు పంపినప్పుడు మా ప్రవక్తలు ప్రజల భాషలో మాట్లాడతారు. ఎందుకు? లియుబయ్యిన లహుం, వారికి మా సందేశం అర్థం కావడానికి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తమిళనాడు నుంచి మన ముందు వచ్చి అతి మధురమైనటువంటి ప్రసంగాన్ని వినిపిస్తున్నాడు అనుకోండి, ఏదోలా అరవగోలు చేస్తున్నాడు అనుకుంటాం మనం. అవునా కదా? చాలామంది ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, ముస్లిమ్స్ అంటే ఉర్దూ భాష మాట్లాడేవాళ్ళు, ఉర్దూ భాష మాట్లాడితేనే ముస్లిమ్స్. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉర్దూ తెలియదు, ఆయన ఉర్దూలో మాట్లాడలేదు. పోనీ ఖురాన్ గ్రంథం ఉర్దూలో వచ్చిందా? లేదు. పోనీ హదీసులు ఏమైనా ఉర్దూలో వచ్చాయా? లేదు, అరబీలో వచ్చాయి. సందేశం మనకు అర్థం కావాలి అంటే మనకు అర్థమయ్యేటువంటి భాషలో దీన్ని పఠించాలి. సోదరు మహాశయులారా, జ్ఞానంతో ఆలోచించండి. 1,24,000 మంది ప్రవక్తలు ఈ ప్రపంచానికి అందజేసినటువంటి సందేశం, ప్రపంచ మానవులారా మీరందరూ ఒక్కటే. కులాలు మతాలు మీరు పెట్టుకున్నారు, కొట్టుకొని చేస్తున్నారు. దైవ ప్రవక్తలు చెప్పలేదు, దైవ గ్రంథాలలో ఎక్కడా చెప్పలేదు అందరూ వేరు అని. సోదరు మహాశయులారా, ఈ దైవ ప్రవక్తలను అనుసరించిన వాడే ముక్తికి పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, మూసా అలైహిస్సలాం వారి కాలంలో ఉన్నటువంటి ప్రజలు మూసా అలైహిస్సలాం వారిని అనుసరించాలి. ఈసా అలైహిస్సలాం వారి కాలంలో ఉన్న ప్రజలు ఈసా అలైహిస్సలాం వారిని అనుసరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే మూసా అలైహిస్సలాం వారి కాలంలో ఉన్నటువంటి ప్రజలు, లేదండి మేము ఇబ్రహీం అలైహిస్సలాం వారిని అనుసరిస్తాము అంటే వారు స్వర్గానికి అర్హులు కారు. ఈసా అలైహిస్సలాం వారి కాలంలో ఉన్న ప్రజలు, మూసా అలైహిస్సలాం వారు పెద్ద ప్రవక్త అండి, మేము మూసా అలైహిస్సలాంని అనుసరిస్తాము కానీ ఈసా అలైహిస్సలాం వారిని అనుసరించరు అంటే వారు స్వర్గానికి పోరు, ముక్తి రాదు. అలానే ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన వారే ముక్తికి అర్హులు. సర్వమానవాళికి ముక్తికి మార్గం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వల్లదీ బాస ఫిల్ ఉమ్మీయీన రసూలన్ మిన్హుం యతలు అలైహిం ఆయాతిహి వయుజక్కీహిం వయుఅల్లిముహుల్ కితాబ వల్ హిక్మా వఇన్ కాను లఫీ ضلال ముబీన్. సూరా జుమా సూరా నంబర్ 62 వాక్యం నంబర్ 2. హువల్లదీ బాస ఫిల్ ఉమ్మీయీన రసూలం, ఆయనే నిరక్షరాస్యులైన వారిలో నుండి ఒక ప్రవక్తను లేపాడు. ఎందుకు? ప్రపంచం అజ్ఞానం అనేటువంటి చీకటిలో తచ్చాడుతున్నప్పుడు, మానవుడికి మానవ జీవన విధానం ఏమిటో తెలియనప్పుడు, మనిషికి మనిషిగా విలువ లేనప్పుడు, మానవత్వాన్ని మేల్కొల్పడానికి, దౌర్జన్యానికి సమాజంలో సమాధి కట్టడానికి, స్త్రీ మాతృమూర్తికి స్థానాన్ని ప్రసాదించడానికి, త్రాగుడు, జూదం, వ్యభిచారం, లంచగొండితనం వీటన్నింటినీ రూపుమాపటానికి, ముక్క చెక్కలైపోయినటువంటి మానవ జాతిని ఏకతాటి మీదకు ఆహ్వానించడానికి నిరక్షరాస్యులలో నుండి ఆయన ఒక ప్రవక్తను లేపాడు. ఆయన తన ప్రజలకు గ్రంథాన్ని చదివి వినిపిస్తాడు. యతులు అలైహిం ఆయాతిహి, ప్రజలకు దేవుని యొక్క వాక్యాలను ప్రబోధిస్తాడు. కథలుండవు ఇందులో, కల్పితాలుండవు ఇందులో,
కలలకు ప్రాధాన్యత లేదు. నేను కలలో ఇలా చూశాను, అలా చూశాను, ప్రజల్ని మభ్యపెట్టడం దైవ ధర్మంలో లేదు సోదరులారా. వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాలకు కూడా దైవ ధర్మంలో ప్రాధాన్యత లేదు. జ్ఞానంతో ఆలోచించండి. యతులు అలైహిం ఆయాతిహిం వయుజక్కీహిం, ప్రజలను ఆయన పరిశుద్ధపరుస్తాడు. పాపంలో ఉంది లోకం. తల్లిదండ్రులు కొడుతున్నారు, భార్య బిడ్డలు తిడుతున్నారు, ఇరుగు పొరుగులతో తగులు పెట్టుకుంటున్నారు, లంచాలు, ఎక్కడ చూసినా అవినీతి మయం. ఈరోజు కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేటువంటి కొడుకుల్ని చూస్తుంది సమాజం. కట్టుకున్నటువంటి భార్యను అతి దారుణంగా చంపేటువంటి భర్తను చూస్తుంది సమాజం. ఆస్తి కోసం అన్నని తమ్ముడిని చంపుకునేటువంటి అన్నతమ్ముల్ని చూస్తుంది సమాజం. కాదంటారా సోదరులారా? లేచిన కాడి నుంచి ఏ వార్తా విశేషాలు చూసినా ఇవే. ఎక్కడ చూసినా మారణ హోమాలు, మతం పేరుతో, కులం పేరుతో, రాజకీయాలతో సమాజం విసికెత్తిపోతుంది సోదరులారా. అలాంటి తరుణంలో హువల్లదీ బఅస ఫిల్ ఉమ్మీన రసూలుం మిన్హుం, ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రజలను జ్ఞానకాంతి వైపునకు ఆహ్వానించడం కోసం ఆయన ఒక ప్రవక్తను లేపాడు. ఆయన అల్లా యొక్క వాక్యాలను ప్రజలకు వినిపిస్తాడు. వయుజక్కీహిం, పాపాల నుండి ఆయన ప్రజలను పరిశుద్ధపరుస్తాడు. వయుఅల్లిముల్ కితాబ వల్ హిక్మా, గ్రంథాన్ని నేర్పుతాడు, వివేకాన్ని నేర్పుతాడు. వఇన్ కానూ లఫీ ضلالٍ ముబీన్, ఈయన రానప్పుడు లోకం అజ్ఞానంలో ఉంది, వారందరూ మార్గభ్రష్టత్వానికి గురయ్యున్నారు అన్నాడు. సోదర మహాశీలారా, లోక కళ్యాణార్థమై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లోకవాసులను నరకం నుండి కాపాడటానికి ఈ చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించారు. ఆయన సాయిబుల కోసం వచ్చిన ప్రవక్త కాదు. సూరా అంబియా సూరా నంబర్ 21 వాక్యం నంబర్ 107, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, సకల లోకాల వాసులకు కారుణ్యం చేసి పంపబడ్డారు. సకల లోకాల వాసు, చివరికి జిన్నాతులకు కూడా ముక్తి కావాలంటే, స్వర్గంలో పోవాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప వేరే మార్గం లేదు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉదాహరణ ఏ విధంగా చెప్పారంటే, ఒక అగ్నిగుండం రాజేయబడింది. దీపపు పురుగులన్నీ ఆ అగ్నిగుండంలో పడిపోతూ ఉన్నాయి. ఆ అగ్నిగుండం ఒడ్డున నేను నుంచుని ఉన్నాను. మానవుల యొక్క ఉదాహరణ అదే. మానవుడు తెలియక అజ్ఞానంలో, కులపిచ్చి, మతపిచ్చితో, కోరికలు తీర్చుకోవాలనేటువంటి తపనతో పాపం చేస్తూ దైవానికి దూరం అయిపోయి అందరూ నరకంలో పోతుంటే నరకం ఒడ్డున ఉండి వారందరినీ కాపాడడానికి నేను ప్రయత్నం చేయడానికి వచ్చాను. నా ఉదాహరణ అలా ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్ను నరకం నుండి కాపాడడానికి వచ్చిన విముక్తి ప్రదాత ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, నేను సూరా ఆరాఫ్ సూరా నంబర్ 7 వాక్యం నంబర్ 158, కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహ్ ఇలైకుం జమియా, ఓ మానవులారా, నేను మీ అందరి కోసం ఆ సృష్టికర్త అల్లా తరపు నుంచి పంపబడినటువంటి ప్రవక్తను. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్, ఆయన భూమిని ఆకాశాలను పాలించేటువంటి తిరుగులేని చక్రవర్తి. లా ఇలాహ ఇల్లా హువా, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. యుహ్యీ వయుమీత్, ఆయనే మనకు ప్రాణం పోస్తున్నాడు, ఆయనే మనకు మరణం ఇస్తున్నాడు, ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే మరణాన్ని ఇస్తున్నాడు. అల్లా అంటే సాయిబుల్ దేవుడని ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదండి. దైవ ప్రోక్తమైనటువంటి ఈ ఖురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా అల్లా సాయిబుల్ దేవుడు, అరబ్బుల దేవుడు అని లేదు. సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త, భూమి ఆకాశాలకు తిరుగులేని చక్రవర్తి, జనన మరణాల కారకుడు, జనన మరణములు లేనివాడు. ఫామిను బిల్లాహి వరసూలిహి నబియ్యిల్ ఉమ్మీయా, కాబట్టి మీరు ఆ సృష్టికర్తను విశ్వసించండి, ఆయన పంపిన సందేశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. మీ ముక్తి కోసం పంపించబడినటువంటి ప్రవక్త. అల్లదీ
యుమిను బిల్లాహి వ కలిమాతిహి. ఆ ప్రవక్త మీ సృష్టికర్త, మన సృష్టికర్త, మానవుల సృష్టికర్తను నమ్మేటువంటి వాడు, అందరి సృష్టికర్తను విశ్వసించేవాడు. వ కలిమాతిహి, ఆయన ఉపదేశాలను అమలు చేసేవాడు. ఫత్తబిఊ, మీరు ఆయన్ని అనుసరించండి. లఅల్లకుం తహ్తదూన్, అప్పుడు మీరు రక్షించబడతారు, మార్గం పొందుతారు, ముక్తికి వెళతారు. సోదరులరా, సర్వమానవాళి ముక్తి ప్రదాత, విముక్తి ప్రదాత ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులరా, ఈ మహానుభావుడి గురించి ఈరోజు సమాజంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన గురించి నాటకాలు లేవు, ఆయన గురించి చిత్రాలు లేవు, ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. అసలు ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ప్రపంచం మొత్తం అనుక్షణం, అనునిత్యం అజాన్లో ఆయన పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. కానీ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరో ప్రపంచానికి తెలియదు. అందరిలాగా ఈయన గురించి సినిమాలు లేవు. మరి ఎవరైనా ఈయన చరిత్ర పుటల్ని ఏనాడైనా మనం చూసామా? వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి కిరీటాలు ఆయనకు లేవు. విలాసవంతమైనటువంటి భవంతులలో ఆయన నివసించలేదు. పంచభక్ష పరమాణాలు కానీ, పొట్టు వస్త్రాలు కానీ ఆయన కోరలేదు. ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అధికార దాహం కానీ, అందలాలెక్కాలన్నటువంటి ఆశ కానీ లేనివాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. శిక్షించడం కంటే క్షమించడం, సంహరించడం కంటే సహనం వహించడమే మానవ ధర్మం అని ప్రబోధించినటువంటి మానవతావాది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మీకు దూరమైన వారికి మీరు దగ్గర అవ్వండి, మీకు ఇవ్వటానికి నిరాకరించిన వారికి మీరు ఇవ్వండి, మిమ్మల్ని ద్వేషించిన వారిని ప్రేమించండి అని ప్రబోధించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. బానిసత్వపు సంఖ్యలను తెంచినవాడు, మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు పరిచినవాడు, అనాథలను ఆదరించినవాడు, వితంతు వివాహం చేసుకున్నవాడు, ఆ వితంతు వివాహాలను ప్రోత్సహించినవాడు, తన ఆగర్భ శత్రువులను సైతం క్షమించినవాడు ఆ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నోరు లేని జీవాలపై అవి మోయలేని భారాన్ని మోపకండి, వాటికి చెందాల్సినటువంటి హక్కులు వాటికి చెల్లించండి అని చెప్పిన బోత దయగలవాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చివరికి ఏ కారణం లేకుండా అకారణంగా పచ్చని చెట్లను కూడా నరకవద్దు అని ప్రబోధించిన పర్యావరణ సంరక్షకుడు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కూలి వాని చెమటలు ఆరకముందే వారి వేతనాన్ని వారికి చెల్లించండి అన్న శ్రామికవేత్త, కార్మికవేత్త ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే, నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే నీవు సంపూర్ణమైనటువంటి విశ్వాసవి కాదు అని బోధించినటువంటి మానవతావాది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మక్కాను జయించి మహారాజుగా మక్కాలో అడుగుపెట్టిన నాడు తన కన్న కూతురు నిండు గర్భవతిగా ఉన్నప్పుడు అస్త్రాన్ని సంధించి తన కూతుర్ని చంపినటువంటి ఆ శత్రువు తన కళ్ళెదుట కనబడినప్పుడు, అయ్యా నిన్ను నేను క్షమిస్తున్నాను అన్నటువంటి కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన తన కోసం రాజకోట భవంతులను నిర్మించుకోలేదు, తన వారసుల కోసం తరగని ఆస్తులను కూడబెట్టలేదు. ఎండిన ఖర్జూరపు చాపపై కట్టిక ఇసుక నేల మీద తన చేతిని తలగడగా పెట్టుకుని నిదురించినటువంటి నిరాడంబరుడు, అతి పేదరికంలో ఈ లోకాన్ని వీడినటువంటి మానవతామూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన తాను దైవదూతని చెప్పుకోలేదు, ఆయన దగ్గర నిధి నిక్షేపాలున్నాయని చెప్పుకోలేదు, ఆయన దగ్గర అగోచర జ్ఞానం ఉంది అని చెప్పలేదు, నేను అద్భుతాలు చేస్తాను అని చెప్పలేదు.
ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు. ఈ ముహమ్మద్ కేవలం అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క ఆఖరి ప్రవక్తే అని చెప్పుకున్నారు. ఆ మహనీయుని గురించి ఈరోజు మనం తెలుసుకున్నామా? మరి మన ముక్తి కోసం ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ చివరి ప్రవక్తను గురించి మనం తెలుసుకున్నామా? తెలుసుకున్న చరిత్రకారులు ఎందరో సువర్ణమైనటువంటి మాటలు చెప్పారు. ఓ జార్జ్ బెర్నార్డ్ షా, జాన్ విలియం డ్రేపర్, హెచ్ఆర్ గిబ్, థామస్ కార్లైర్, రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్, మైకేల్ హెచ్ హార్ట్, జాతిపిత గాంధీజీ, లామర్టైన్, ప్రొఫెసర్ రామకృష్ణారావు, అడియార్, ఎందరో మేధావులు ఆయన చరిత్ర పుటలను తిరగవేసి ఆయన పడినటువంటి వేదన కష్టాలను ఈ ప్రపంచానికి వారు సుపరిచితం చేశారు. కానీ ఈరోజు మనం ఆయన చరిత్రను ఎవరు చదవలేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. జార్జ్ బెర్నార్డ్ షా అన్నాడు, ఆయన్ని మానవాళి విముక్తి ప్రదాయకుడే అనాలి. ఈ ఆధునిక ప్రపంచానికి ఆయన లాంటి వ్యక్తి నాయకత్వం వహిస్తే ప్రపంచం కోల్పోయినటువంటి శాంతి సామరస్యాలను తిరిగి అందజేయగలడన్నది నా గట్టి నమ్మకం. జార్జ్ బెర్నార్డ్ షా అన్న మాటలు సోదరులు. ఎందుకని అలాంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వగలిగాడు? మచ్చుకి ఒక సంఘటన చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మఖ్జూమ్ జాతికి చెందినటువంటి ఒక స్త్రీ దొంగతనం చేసింది. దొంగతనం నిర్ధారణ తేలిపోయింది. దొంగతనం చేసిన వారికి శిక్షించాల్సిందే. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం దొంగతనానికి శిక్ష విధించాల్సిందే. కానీ ఆమె రాయల్ ఫ్యామిలీ, చాలా ఉన్నతమైనటువంటి వంశానికి చెందినటువంటిది, పైగా అందం కలిగినటువంటి స్త్రీ. వాళ్ళ బంధువులందరూ ఏం చేశారంటే, ఎలానైనా సరే ఈ శిక్ష పడకుండా ఆపాలి అని చెప్పేసి మరి ఈ శిక్షను ఆపడానికి సిఫారసు ఎవరు చేస్తారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అందరికంటే ఎక్కువ ఇష్టలు జైద్ కుమారుడు ఉసామా రదియల్లాహు తఆలా అన్హు. ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఏదో ఒకటి చేసి ఈ స్త్రీకి ఆ శిక్ష పడకుండా చెయ్యి అని చెప్పారు. జైద్ కుమారుడు ఉసామా రదియల్లాహు తఆలా అన్హు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ శిక్షను గురించి ప్రస్తావన చేయటం మొదలెట్టారు. ఏదో పొరపాటున జరిగింది కావచ్చు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విడిచిపెట్టాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే, ఉసామా, సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త మానవ సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక శిక్షను గురించి నీవు నాతో సిఫారసు చేయటానికి వచ్చావా అని వెంటనే ప్రజలందరినీ కూడా సమీకరణ చేసి ఆ యొక్క ప్రజలతో ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటో తెలుసా? నా జాతి జనులారా, మీకు పూర్వం గతించినటువంటి జాతులు ఎందుకు నాశనమైపోయాయో తెలుసా? వారిలో ధనవంతులు, పలుకుబడి ఉన్నవారు తప్పు చేస్తే వారిని శిక్షించేవారు కాదు, పేదవారు, బలహీన వర్గాల వారు చేస్తే శిక్షించేవాళ్ళు. లవన్న ఫాతిమతన్ బింతే మొహమ్మద్, నా జాతి జనులారా వినండి, ఒకవేళ నా ముద్దుల కుమార్తె, నా గారాల పుత్రిక ఫాతిమా అయినా సరే ఈ దొంగతనం చేసి ఉంటే ఆమెను కూడా నేను శిక్షించి ఉండేవాడిని. అల్లాహు అక్బర్. ఒకవేళ నా కన్న కూతురే ఈ తప్పు చేసుంటే నా కూతుర్ని కూడా నేను శిక్షించి ఉండేవాణ్ణి. దైవ ధర్మంలో ఎవరికి ఏ ప్రాధాన్యత లేదు. కులాన్ని బట్టి, గుణాన్ని బట్టి, హోదాని బట్టి, అధికారాన్ని బట్టి తప్పు చేసేవాడు తప్పించుకున్నటువంటి విధానం ఆయన ఈ సమాజానికి పరిచయం చేయలేదు. ఎవరైనా సరే దైవ ధర్మం ముందు సమానులే. అందుకని జార్జ్ బెర్నార్డ్ షా అన్నాడు, ఆయన్ని మానవాళి విముక్తి ప్రదాయకుడే అనాలి. ఆయన లాంటి వ్యక్తి ఈ ప్రపంచానికి నాయకత్వం వహిస్తే ఆయన ప్రపంచ సమస్యల్ని పరిష్కరించి ప్రజలు కోల్పోయినటువంటి శాంతి సామరస్యాలను తిరిగి అందజేయగలడన్నది నా గట్టి నమ్మకం. జార్జ్ బెర్నార్డ్ షా అన్న మాటలు సోదరులారా, అదేవిధంగా జాన్ విలియం డ్రేపర్ అంటున్నారు, క్రీస్తు శకం 571లో జస్టియన్ చనిపోయిన తర్వాత అరేబియాలోని మక్కాలో ఓ వ్యక్తి జన్మించాడు. ఆయన మానవాళిపై ఎంతో గొప్పదైనటువంటి ప్రభావాన్ని వేశాడు. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎలాంటి ప్రభావం వేసేవాడో తెలుసా అండి? ఎప్పటికి కూడా ప్రజలు దాన్ని మరవలేదు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నడిచేటువంటి దారిలో ముళ్ళు పెట్టారు, ఆయన తలపై కసువులు వేశారు. ఆయన నమాజు స్థితిలో సజ్జా స్థితిలో ఉన్నప్పుడు ఒంటె ప్రేగుల్ని తీసుకొచ్చి ఆయన మెడపై వేశారు. కానీ ఏనాడు ఆయన ఎవరిని శపించలేదు, ఏనాడు ఆయన ఎవరిని శిక్షించలేదు. తన స్వీయ కారణాలకు ప్రతిరోజు ఆయన తలపైన కసువు పోసేది, ఒకరోజు ఆ స్త్రీ కసువు వేయలేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, అరే ప్రతిరోజు ఆమె నా మీద కసువు వేస్తుంది కదా, ఈరోజు ఏంటి రాలేదు. పోయి చూస్తే ఆ స్త్రీ అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు, అల్లా ఈమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. సోదరులారా, మనం చేయగలమా? ఈరోజు ఎవరైనా చిన్న మాట అంటే దానికోసం 4-5 మాటలు అంటానికి సిద్ధపడేటువంటి మనం, కానీ లోకానికి ఆయన సహనాన్ని ప్రసాదించారు. తనపై కసువేసినటువంటి స్త్రీ అనారోగ్యంతో బాధపడితే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ గురించి దువా చేసిన సహనమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకని జాన్ విలియం డ్రేపర్ అన్నారు, ఆయన ఎంతో గొప్పదైనటువంటి ప్రభావాన్ని వేశారు, మానవ జాతి ఎన్నటికీ దాన్ని మరచిపోలేదు. సోదరులారా, హెచ్ఆర్ గిబ్ అంటున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ జనోద్ధారకుడు. ఆయన తెచ్చినటువంటి సంస్కరణల ద్వారానే స్త్రీ జాతి ఔన్నత్యం పెరిగింది అన్నది విశ్వవ్యాప్తంగా ఆమోదించబడినటువంటి సత్యం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఈ ప్రపంచం అంటుంది, ఇస్లాంలో స్త్రీకి స్వేచ్ఛ లేదు, ఇస్లాంలో స్త్రీని వంటింటి కుందేలుగా చేశారు. అరే సోదరులారా, ప్రపంచం స్త్రీని పాశ్చాత్య దేశాలైతే ఒక వస్తువుగా భావించేవి. స్త్రీ ఇట్ ఈస్ ఎ థింగ్ అన్నారు, అది ఒక వస్తువు, సుఖాన్ని పంచేటువంటి ఒక వస్తువు తప్ప ఏమీ లేదు అన్నారు. అరబ్ దేశాలలోనైతే ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నుకొనబడక ముందు స్త్రీని భర్త చనిపోతే అడవుల్లో విడిచిపెట్టి వచ్చేవాళ్ళు అరిష్టమని. అదే మన దేశంలోనైతే సతీ సాగమనం పేరుతో భర్త చితి మంటల మేనే భర్త చనిపోయినటువంటి స్త్రీ బతకూడదు అని సజీవంగా కాల్చి చంపివేశారు. ఆ సమయంలో వచ్చినటువంటి ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్త్రీకి ఆస్తి హక్కు ఉంది, స్త్రీ పురుషులిద్దరూ సమానం, అమ్మ అరికాలి కింద స్వర్గం ఉంది. ఎవరైతే 2 ఆడపిల్లలకి జన్మనిచ్చి ఆ 2 ఆడపిల్లలకు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వివాహం జరిపిస్తారో వారు నాతో పాటు ఈ విధంగా స్వర్గంలో ఉంటారు. ఆడపిల్లలను అన్యాయంగా పూడ్చిపెట్టేటువంటి అరబ్బులు పెళ్లి చేస్తే అల్లుడికి మర్యాద ఇవ్వాలి, అల్లుడి యొక్క అడుగులకు మడుగులు వత్తాలి. ఈ బాధంతా ఎందుకు అని ఆడపిల్ల పుడితే సజీవంగా పూడ్చిపెట్టేటువంటి అనాగరికులు. అంటే అప్పుడు పుట్టిన తర్వాత చంపేశారు, ఇప్పుడేమో కడుపులో ఆడపిల్ల అని తెలియగానే అపహర్షణలు చేసేస్తున్నారు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. స్త్రీ జనోద్ధారకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీకి గౌరవం ఇచ్చింది, బురకా అనేటువంటి గౌరవాన్ని ప్రసాదించింది. అదేంటండి, స్త్రీకి ఇస్లాంలో బురకా వేసి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు, స్వేచ్ఛను హరిస్తున్నారు. స్వేచ్ఛ అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు చూడండి, సినిమాల్లో హీరోకి పైనుంచి కింద దాకా కోటు బూటు సూటు, వాడికి చెప్పాలంటే ఏళ్ళు కూడా కనపడనివ్వరు. అదే స్త్రీకి అయితే పైన ఒక పిలక కింద ఒక పిలక. ఇదండి స్వేచ్ఛ? వాస్తవాన్ని ఆలోచించండి. అదే ఒకవేళ మన భార్య, మన చెల్లి, మన అక్క, మన వదిన ఆ విధమైనటువంటి డ్రెస్ వేయటానికి మనం ఇష్టపడతామా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ ప్రపంచంలో అందరికంటే విలువైంది సుగుణవంతురాలైనటువంటి స్త్రీ నీ భార్య. ఇస్లాంలో స్త్రీకి స్వేచ్ఛనిచ్చారు, ఇస్లాంలో స్త్రీకి ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చారు, ఆమెకు ఆస్తి హక్కునిచ్చింది. ఓ తల్లిగా, ఓ అమ్మగా, ఓ భార్యగా ఆమె నిన్ను స్వర్గానికి తీసుకుని వెళుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే మీ భార్య దృష్టిలో మంచివాడో అతడే అల్లాహ్ దృష్టిలో కూడా మంచివాడు. అంటే నీ భార్య నిన్ను మంచోడు అంటేనే అల్లాహ్ నిన్ను కూడా మంచోడుగా స్వీకరిస్తాడు. ప్రపంచంలో ఏ ధర్మశాస్త్రంలో కూడా ఈ విషయాలు పొందపరచబడలేవు అంటే ఎవరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు సోదరుడా. అందుకే హెచ్ఆర్ గిబ్ అన్నారు, ఆయన స్త్రీ జనోద్ధారకుడు, స్త్రీలను ఉద్ధరించడానికి వచ్చినవాడు. ఆడది నీ అమ్మ, నీ చెల్లి, నీ వదిన, నీ కుమార్తె, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అన్నది చెబుతుందే తప్ప వారి యొక్క హక్కులను కొల్లగొట్టడానికి రాలేదు సోదరులారా. దాని తర్వాత
రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అంటున్నారు, ఓ రాజ్యానికి అధిపతిగా, ఓ ధర్మపీఠానికి అధినేతగా ఆయన తనలోనే ఓ సిజరు, ఓ పోపు అని చెప్పవచ్చు. ఆయన పోపే కానీ పోపు లాంటి పటాటోపం లేదు, ఆయన సిజరే కానీ సిజర్ లాంటి వైభవం లేదు, స్థాయి సైన్యం లేదు, అంగరక్షకుడు లేడు, రక్షక భట దళము లేదు, ఖజానా లేదు. ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే నిజమైనటువంటి దైవిక అధికారంతో పాలించాను అని చెప్పే హక్కుందంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాత్రమే. రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అన్న మాటలు సోదరులారా, ఓ రాజ్యానికి అధిపతిగా, ఓ ధర్మపీఠానికి అధినేతగా ఆయన తనలోనే ఓ సిజరు, ఓ పోపు అని చెప్పవచ్చు. ఆయన పోపే కానీ పోపు లాంటి పటాటోపం లేదు, ఆయన సిజరే కానీ సిజర్ లాంటి వైభవం లేదు, స్థాయి సైన్యం లేదు, అంగరక్షకులు ఆయన చుట్టూ బాడీ గార్డ్స్ లేరు, ఖజానా లేదు. అడిగేవాడు ఆకలి ఏమైనా ఉంది అని అడిగితే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఉన్న అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అని అడిగారు, ఏదైనా తినడానికి ఉందా? అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా నువ్వు చెబుతున్నారు, అయ్యా నీళ్లు తప్ప ఏమీ లేదు. భూమిని పాలించిన ఆ రాజు ఇంట్లో ఉన్న పరిస్థితి అది. అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా చెబుతున్నారు, మక్కాలో గడిపినటువంటి 13 సంవత్సరాల్లో మేము ఏనాడు కడుపు నిండా భోజనం చేయలేదు. కొన్ని వారాల తరబడి మా ఇంట్లో పొయ్యి కూడా వెలిగించే వాళ్ళం కాదు. లోక సుఖాలను పొందడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదండి, లోకవాసులను రక్షించడానికి వచ్చిన ముక్తి ప్రదాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన అంతఃపురాల్లో జీవనం గడపలేదు. అతను ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు రివాయత్ ఉంది, సహీహ్ బుఖారీ హదీస్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంట్లో విశ్రమించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చారు, గడికి కొట్టారు, అస్సలాము అలైకుం యా రసూలల్లాహ్. వాలికుం అస్సలాం. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు రావయ్యా వచ్చారు. ఆ సమయంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటి మీద అయ్యే చొక్కా లేదు, ఖాళీ ఒంటితో పనుకున్నారు. ఖర్జూరపు ఆకుల యొక్క ముద్రలు ఆయన వీపి మీద చూశారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఏడవడం ప్రారంభించారు. ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, కిస్ర్ కైసర్ యొక్క రాజుల వైభవాన్ని మీరు చూడడం లేదా? వారు ఎన్నో సుఖాలను అనుభవిస్తున్నారు. ప్రవక్తగా, అల్లా యొక్క నబీగా మీరు ఇలాంటి స్థితిలోనా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఉమర్, ఈ జీవితం ప్రయాణం చేసే ఒక ప్రయాణికుడు అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. అలసట తీరగానే చెట్టు నీడని విడిచిపెట్టి గమ్యస్థానానికి పయనమవుతాడు. మనం ఇహలోకం యొక్క బాటసారులం, పరలోకం యొక్క వాసులం. ఓ ఉమర్, అల్లా సుబ్హానహు వ తఆలా ఆఖిరతులో మనకందరికంటే శ్రేష్టమైనటువంటి స్థానం ఇవ్వటం నీకు సంతోషం కలిగించదా? అల్లాహు అక్బర్. అనుభవించడానికి అన్ని వర్ణులు ఉన్నా కానీ, అధికార దర్పణ హోదాలు ఆయన చేతిలో ఉన్నా కానీ ఆయన ఏమని ప్రార్థించారో తెలుసా? దేవా, నేను బతుకున్నంత కాలం పేదవాడిగానే ఉంచు, పేదరికంలోనే నాకు మరణాన్ని అని ప్రార్థించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులరా, జ్ఞానంతో ఆలోచన. నిజంగా ఈరోజు ఆయన అనుచరులమై ఉండి ఏనాడనే సరే ఆకలితో, పోస్తులతో, దైవ ధర్మం కోసం, ఆయన ప్రసన్నత కోసం ఒక్క రాత్రైనా మనం నిద్రపోయామా? జంగే కందక్ సందర్భంలో ఓ సాబీ వచ్చి అడుగుతున్నారు, ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, కొన్ని వారాల పాటు వారు శ్రమించారు. శత్రువుల బెడద నుండి కాపాడుకోవడానికి సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా అన్హు ఇచ్చినటువంటి సలహాతో కందుకుంటూ వేటప్పుడు అలసిపోయారు. ఒక సాబీ వచ్చి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇదిగో ఆకలి బాధం తట్టుకోలేక నేను నా కడుపుకి రాయి కట్టుకున్నానయ్యా అని చూపించారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుణ్ణి ఓదారుస్తూ, అయ్యా చూడు, నా పొట్టపై 2 రాళ్ళు ఉన్నాయి. అల్లాహు అక్బర్. లోకంలో సుఖాలను అనుభవించడానికి రాలేదండి, లోకానికి సుఖాన్ని ప్రసాదించడానికి వచ్చిన ముక్తి ప్రదాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకనే రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ అన్నారు, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే నిజమైనటువంటి దైవిక అధికారంతో పరిపాలించాను అని చెప్పుకునే హక్కుందంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మైకేల్ హెచ్ ఆర్ట్, ఈయన ఒక స్పేస్ సైంటిస్ట్, పైగా క్రిస్టియన్. ఆయన ఒక గ్రంథాన్ని రాశారు, ద 100, ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. ప్రపంచంలో అందరికంటే మానవ జాతిని ఎక్కువగా ప్రభావితం చేసిన 100 మంది మహామహుల జాబితా. ఆయన తన పుస్తకంలో మొదటి ర్యాంక్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. 2వ ర్యాంక్ని ఐజాక్ న్యూటన్, 3వ ర్యాంక్ని మరియం కుమారుడు ఈసా అలైహిస్సలాం వారికి ఇచ్చారు.
ఆయన అంటున్నారు తన గ్రంథంలో, ఎవరైనా సరే నన్ను ఎందుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొదటి రారు అని ప్రశ్నిస్తే నా సమాధానం ఇదే: ప్రపంచ ప్రజలను ఇటు లౌకికంగా ఇటు ఆధ్యాత్మికంగా రెండు కోణాల్లో విజయవంతంగా నడిపినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన కేవలం ఆధ్యాత్మిక విషయాలను చెప్పలేదు, ఎక్కడో ఊహాలోకంలో రెక్కల గుర్రాలు ఉన్నాయని చెప్పలేదు. కార్యకారక ప్రపంచంలో ఒక మనిషిగా, ఒక మంచివాడిగా, ఒక ఉత్తమ భర్తగా, ఉత్తమ తండ్రిగా, ఉత్తమ కొడుగ్గా, ఉత్తమ పొరుగ్గా, ఉత్తమ స్నేహితుడిగా నువ్వు ఈ లోకంలో ఎలా ఉండాలో నిర్దేశించారు. నువ్వు వ్యాపారం ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా చేయాలి, రాజు ఎలా ఉండాలి, రైతు ఎలా ఉండాలి, కూలివాడు ఎలా ఉండాలి, బానిస ఎలా ఉండాలి, యజమాని ఎలా ఉండాలి, లౌకికంగా ఆధ్యాత్మికంగా. నువ్వేదో కేవలంగా నమాజులు చదువుకుంటేనో ఉపవాసాలు ఉంటేనో నీకు ముక్తి రాదు. మరి నువ్వు నీ తల్లిదండ్రులను చూస్తున్నావా? 5 పూట్ల నమాజ్ చదువుతాడు, తల్లిదండ్రులు కొడతాడు, అలాంటి వ్యక్తికి ముక్తి లేదు సోదరులారా. ఎవరైనా సరే దీన్ మరియు దునియా, రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అదాబన్నార్. లోకంలో మంచి, పరలోకంలో మంచి, 2 చోట్ల మంచి కావాలంటే నువ్వు దీన్ మరియు దునియాలో రెండిట్లో మంచిగా ఉండాలి.